అని ఈరోజు హై ప్రోటీన్ ఏమంటారు బేసిన్ చేయాల చూద్దాం. ఈరోజు ఉల్లిపాయ టమాటా వేసుకుందాం. సగం వేసుకొని ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాం. ఏముంటే అది సింపుల్గా అయిపోతుంది. చికెన్ మసాలా, తర్వాత కారం, అంతే లైట్గా సాల్ట్. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటాం సరిపడేంత లైట్గా. ఇప్పుడు బాగా కలిపేసుకుంటాం అన్నమాట. ఇలా రెడీ చేసుకుంటాం. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకుంటాం. ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకుంటాం. దీనిదే మంచి ఆయిల్ వేసుకుంటే హెల్దీ అవుతుంది. ఏ ఆయిల్ పెడితే ఆయిల్ వేసేస్తే హెల్దీ అవ్వదు. అలా అనమాట. నేనేదో అలా చేసేస్తున్నాను అంతే, నాకు తెలిసినట్టుగా. అది లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి వేసుకుందాం దాని మీద. దీన్ని మనకు సరిపడేట్టు అట్లాగా లైట్గా అలాగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. 18 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. ఎలా లేదన్నా 15 గ్రాములైనా కనీసం వస్తుంది. 10 అవుతుంది, ఎందుకంటే ఇది శనగపిండి కాబట్టి. దీని మీద మూత పెట్టుకుంటే మూత పెట్టుకోవచ్చు, లేదంటుంటే ఇలా వదిలేయచ్చు. దోశలో చేసుకోవడమే అంతే. శనగపిండి ఎలాగైనా అదే వాసన వస్తుంది. మూత పెట్టినా పెట్టకపోయినా, ఉడికినా ఉడకపోయినా. బట్ దీనికి టెక్నిక్ ఉంది. ఇది పెరుగుతో తింటే బాగుంటుంది. ఒక కొడుకు వచ్చింది. ఇప్పుడు దీన్ని తిరిగేద్దాం. కొంచెం 2 సైడ్లు మాడితే ఈ బాబా మొక్కలైపోతుంది. ఎలాగోలా వచ్చింది, తిరిగేసేయడమే. అయ్యో అయిపోయిందిరా, పడేవి. ఏమంటే యూట్యూబ్లో పెట్టరు, కానీ నేను పెట్టేస్తా. ఎందుకంటే ఎడిటింగ్ చేసి మళ్ళీ తయారు చేయడం అంటే నాకు దోదిరిపోతుంది. మేము దెంగేస్తుంది అన్ని. ఉన్నదే కొద్దిగా మిడిల్ క్లాస్, దాంట్లోనే సరిపెట్టుకోవాలి. ఇప్పుడు వీడియో యూట్యూబ్ షార్ట్ సరిగా రాలేదనేది తెరదెంగి మళ్ళీ తయారు చేసామనుకో, దెంగులు తప్పవు, దెబ్బలు తప్పవు. అలా ఉన్నాయి. 1 నిమిషం ఉందాక అప్పుడు తినేయడమే. ఇందులో మనం పెరుగు రెడీ చేసుకుందాం. ఒక కూరగిన్నెలోకి. ఓకే, ఇందులో పెరుగు వేసేసుకుందాం. ఇందులో 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఎలా లేదన్నా ఈజీ. మనం వే ప్రోటీన్లు కొనుక్కో అవసరం లేదు, ఏమీ చేయాల్సిన లేదు. కానీ ఇంకోటి చెప్పనా, ఇలా కొనుక్కుంటే మన దోలు తిరుగుతుంది. వే ప్రోటీన్ కొనుక్కుంటే ఇంకా అందులో మిగులుతుంది తెలుసా. రోజు ఒక స్కూప్ వస్తుంది కాబట్టి. ఇందులో ఏదో నల్లగా పడింది, ఏగా దోమ కాదు. బట్ అందరూ న్యాచురల్ అంటారు కాబట్టి న్యాచురల్ అయితే పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు 30 రూపాయలు. ఇప్పుడు ఇదన్నీ ప్లేట్లోకి వేసుకుందాం. ఏంటబ్బా ఈసారి సరిగ్గా రాలేదు దోశ. అట్టు ఏమంటారు దీన్ని, కానీ ఎందుకో మరి బొక్కడైంది ఇది. ఎన్నిసార్లు బాగానే వచ్చింది. వాటర్ ఎక్కువ వేస్తానో లేకపోతే మరి ఉల్లిపాయలని టమాటాలు ఎక్కువ వేస్తానేమో. ఏదైనా నమ్మండి, బాగుంటుంది. క్యాలరీల విషయం మర్చిపోండి. అంటే కొన్ని క్యాలరీలు పర్లేదు, అటు ఇటుగా ఏం కాదు, తినేయచ్చు. ఇప్పుడు తినేద్దాం. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చిన్నగా చేద్దాం. తీసి ఇలా ముంచుకొని తింటే బాగుంటుంది. ఏటో అన్నీ ఇరిగిపోతుంది ఈరోజు. ఓకే, కొంచెం పచ్చి పచ్చిగా ఉంది కానీ పర్లేదు, తినేయచ్చు ఎలాగలా. టమాటా ఎక్కువైపోయింది, మిగతావన్నీ సరిపోయి. ఉప్పు కూడా ఎక్కువైనట్టుంది.
పర్లేదు ఎలా తినేయచ్చు. లంచ్ అయిపోయినట్టే.